ఇదిగోరా నీ తమ్ముడు. వాట్? నాకు తమ్ముడురా. మై గాడ్. ఏ తమ్ముడిగా కనిపించడం లేదా? తమ్ముడు తమ్ముడు అని కలవరించావు కదరా. తమ్ముడు అని మనసారా పిలవవేనరా. వాడు నీ కంటికి హంతకుడిలా కనిపిస్తున్నాడా? తమ్ముడు కనిపిస్తే తనివి తీరా వాణ్ణి నా గుండెలకి హత్తుకుంటానమ్మా అన్నావు కదరా. హత్తుకో, కౌగిలించుకో. ఏంరా అలా బొమ్మలా నిలబడిపోయావు? ఆ ఇనప తలుపు నీ కట్టొస్తోందా? అమ్మా, ఆ పిలుపు నేను వాడి నోటి నుంచి వినాలిరా. తమ్ముడన్న మమకారం నీకు నిజంగా ఉంటే వాడిని నాకు అప్పగించరా. తమ్ముడు. అన్నయ్య, ఎన్నాళ్ళు నాకు నీకు మధ్య అధికారి నేరస్తుల సంబంధమే ఉండేది. ఇప్పుడు నువ్వు నా తమ్ముడివి. రఘు, మీ నాన్నే బ్రతికుంటే ఇలా చేతకాని వారిలా మాట్లాడేవారు కదరా. అమ్మా, కోర్టులో వాదించి తన కొడుకుని తను రక్షించుకునేవారు. నా కన్నీళ్లు తుడిచి నా బిడ్డని నా చేతిలో పెట్టేవారు. కాకి బట్టలు వేసుకునే అన్నయ్యని ఎందుకమ్మా అడుగుతావు? నాన్న ధైర్య సాహసాలు ఈ శరీరంలో ఉన్నాయి. వీళ్ళెవరూ నన్ను ఆపలేరు. ఈ కటకటాలు నన్నేమీ చేయలేవు. నేను బయటకు వస్తాను. నిన్ను అమ్మా అని పిలుస్తాను. తెగులు పడకమ్మా. చాలు బాబు, ఆ మాట చాలు. నా దురదృష్టానికి తుది ఘడియలు వచ్చాయనుకుంటాను. నా వాళ్ళని బాబు, చెల్లెలెక్కడ్రా? చెల్లెలెలా ఉంది? మాట్లాడవేనరా? ఎక్కడుందయ్యా నా బంగారు తల్లి? ఇంకెక్కడ చెల్లెలమ్మా? చిన్నప్పుడే దుర్మార్గుల దౌర్జన్యానికి బలైపోయిందమ్మా. అమ్మా, 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 ఏమిటమ్మా? ఏమిటమ్మా చీకట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఇక ముందు నేను ఒంటరిదాన్నే తాత. అదేమిటమ్మా, తోడుగా వచ్చే మనిషి జోడుగా కలవబోతుంటే? తాత, ఆలయంలో ఉన్నది దైవం అని నమ్మాను. తీరా ఆరాధించడానికి దగ్గరికి వెళితే అది దెయ్యం అని తెలిసింది. ఏమిటమ్మా, ఏమి నువ్వు మాట్లాడేది? నేను నమ్మి